హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లైఫ్ స్టైల్ ఛానల్కి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. కుకింగ్ వీడియోలు పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే మంచి కేక్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇలా చాలా ప్లఫీగా, చాలా సాఫ్ట్గా, తినడానికి టేస్టీగా ఉండే కేక్ ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇప్పుడైతే ఒక కప్పు పెరుగు తీసుకొని వేసుకోవాలి. షుగర్ పౌడర్ని కూడా ఒక కప్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలపాలి, వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా బాగా కలిపి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యి కూడా వేసి ఇలా కలుపుకోవాలి. ఒక కప్పు సూజీ రవ్వ తీసుకొని మిక్సీ చేసి ఆ పౌడర్ని వేసుకోవాలి. ఇలా ఆ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక కప్పు పాలు కూడా వేసి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ దీన్ని పక్కకు ఉంచుకోవాలి. మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. 10 మినిట్స్ అయ్యాక ఒక కప్పు గోధుమ పిండి, కప్పుకు 3/4 వంతు కోకో పౌడర్, 1/2 కప్ బేకింగ్ పౌడర్, అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్చర్ని మొత్తం బ్యాటర్ని మొత్తం ఇలా బాగా కలిపి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పాలు వేసుకొని మనకి కేక్ బ్యాటర్ ఎలా కావాలో అలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలిపి మంచిగా ఇలా బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి. చూసారుగా, ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అలానే పొయ్యి మీద కడాయి పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి ముందుగా. తర్వాత కేక్ చేసుకునే ప్యాన్ తీసుకొని ఇలా ఆయిల్ రాసి మొత్తం అప్లై చేసుకోవాలి. అందులో కొంచెం పిండి, గోధుమ పిండి వేసి ఇలా మొత్తము ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కేక్ కింద అంటుకోకుండా ఉంటుంది అలా చేసుకుంటే. ఇంకా దీంట్లో ఈ కేక్ బ్యాటర్ని వేసి మొత్తము ఇలాగ సమానంగా ఇలా చేసుకోవాలి. ఇంకా దీన్ని మనం ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టి మూత పెట్టేస్తే 50 మినిట్స్ తర్వాత మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా, అంతే. మీడియం హీట్లో పెట్టుకోవాలి, ఎక్కువ హైలో పెట్టొద్దు. ఇంకా 50 మినిట్స్ అయితే పడుతుంది. ఇలాగా చేసిన తర్వాత కేక్ అయితే రెడీ అయిపోతుంది. చూసారుగా, ఎంత మంచిగా, ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉండే కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా మీ ఇంట్లో చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎగ్, మైదా ఏం లేకుండా ఇలా చాలా హెల్తీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలు కలుద్దాం.